హాయ్ పిల్లలు, చిన్ని కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గాలిలో ఎగరాలి అనుకునే ఒక చిట్టి చీమ కథ తెలుసుకుందామా? అటవీ లోపల ఒక బిజీగా ఉన్న చెర మధ్య ఒక చిట్టి చీమ ఉండేది. పేరు చిక్కు. ఇతర చీమలు అంతా గూలు తవ్వడం, ఆహారం తెచ్చే పనిలో మునిగిపోగా చిక్కు మాత్రం రోజు ఆకాశం వైపు చూస్తూ ఒక కల కంటుండేది. ఒకరోజు నేను కూడా ఎగురుతాను, పక్షులు, సీతాకోకచిలుకలు ఆకాశాన్ని కోలలాడుతూ ఉంటే ఆమె లోపల ఆసక్తి రగిలేది. కానీ తన కల చెప్పగానే ఇతర చీమలు నవ్వేశాయి. చీమలకి రెక్కలు వస్తాయా? కానీ చిక్కు ఆ నవ్వులను పట్టించుకోలేదు. తను నమ్మింది, చిన్నదైన శరీరానికైనా పెద్ద కల ఉండొచ్చు. అందుకే ప్రతి రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఆమె చిన్న పీతలు, ఆకులు, పక్షుల ఈకలతో ఒక జత చిన్న రెక్కలను తయారు చేసింది. ఒకరోజు అవి తగిలించుకొని పొడవైన పుష్పం గడ్డిపైకి ఎక్కి ఒక మాట చెప్పింది. ఈరోజు నా కలకు మొదటి అడుగు. ఆ పుష్పం పైనుంచి తను తయారు చేసుకున్న రెక్కలతో చిక్కు జంప్ చేసింది. ముందుగా కింద పడేలా అనిపించింది, అయితే గాలి తనను మోసింది. తను ఎగిరింది కొంచెం దూరమే అయినా తన గుండె మాత్రం ఆకాశాన్ని తాకింది. అనుకోని విజయం చూసి మిగతా చీమలు పరిగెత్తుతూ వచ్చి, చిక్కు, నువ్వు నిజంగా ఎగిరిపోయావు అన్నారు. ఆ రోజు నుండి తన కళ్ళను మూర్ఖపు కళ అనలేదు, తనను ఎగిరే చీమ అంటూ ముద్దుగా పిలిచేవారు. ధైర్యం మరియు కష్టంతో ఎవరైనా ఎగరవచ్చు.